రామకృష్ణ గారు చెప్పండి ఏంటి, మధ్యలో ఆటల అరటిపండులాగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరి ఇట్లా అయిపోయింది ఏంటి? 0-1 ఏదో చాలా ఈ జాతీయ పార్టీగా ఉన్న మీరు కూడా పోటీపడి హామీలు ఇచ్చారు సార్. ఇదేమీ నాకైతే ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకు కలిగించలేదని మాట్లాడుతున్నాను. తెలుసు కాదు 0-1 అనేది కాదు, కానీ ఇక్కడ సబ్జెక్టు ఈ దేశంలో ఎలక్షన్ జరుగుతున్న తీరు గమనించుకున్నప్పుడు మీరు హర్యానా ఎలక్షన్ తీసుకుంటారా, ఆ తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్ తీసుకుంటారా, లేదు అంతకుముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్ తీసుకుంటారా, ఇక్కడ వైఎస్ఆర్సీపీ చేసిన ఎలిగేషన్స్ తీసుకుంటారా? ఇవన్నీ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి క్లారిఫికేషన్ కోరుతా ఉంది. క్లారిఫికేషన్ ఇన్ ద సెన్స్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళి ప్రెస్లో మాట్లాడేసి ఒక రాజకీయ పార్టీగా మాట్లాడమని కాదు. హర్యానాకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లు కానీ జరిగిన ఇది అన్ని కానీ కోర్టు ఇవ్వమని చెప్పిన తర్వాత పార్టీ ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో ఆ డేటా అంతా కోర్టు ఇవ్వమని చెప్పింది. కోర్టు ఇవ్వమని చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేసుకుంటే ఎలక్షన్ రూల్నే అమెండ్ చేసేసారు, ఇవ్వాల్సిన అవసరం లేదు అని. సో రూల్నే అమెండ్ చేసుకున్న పరిస్థితి ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో, ఎలక్షన్ ఎట్లా జరుగుతూ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మహారాష్ట్ర దగ్గరకు వచ్చేటప్పటికి మహారాష్ట్రలో 5 సంవత్సరాల పాటు ఓటర్ లిస్ట్కి యాడ్ అయిన ఓటర్ల సంఖ్య 32 లక్షలు. 2 నెలలు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి గ్యాప్ టైం ఇచ్చింది. అంటే ఎలక్షన్ కండక్ట్ చేయాల్సిన దానికన్నా 2 నెలలు వాయిదా వేస్తే ఆ 5 నెలల కాలంలో 40 లక్షల మంది ఓటర్లు జాయిన్ అయ్యారండి. 5 సంవత్సరాల కాలంలో 32 లక్షలు చేరితే 5 నెలల కాలంలో 40 లక్షల మంది చేరారండి. ఆ 40 లక్షల మంది ఓటర్లు ఎవరు, లోక్సభకి ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు, అసెంబ్లీకి ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు, వీళ్ళ అడ్రస్లు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారో ఆ డేటా ఇవ్వండి మాకు అంటే ఆ డేటా ఇచ్చే పరిస్థితి కనపడట్లేదు. తర్వాత మీ కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీస్ మాకు ఎక్కడెక్కడ అనుమానాలు ఉన్నాయని మేము వాళ్ళకి స్పష్టంగా చెప్పడం జరిగింది. లోక్సభలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 1,19,000 బీజేపీకి పోలైతే 1,35,000 మాకు పోలైతే ఆ పార్లమెంట్ మేము గెలిచాం. అక్కడ 35,000 ఓట్లు అదనంగా యాడ్ చేయడం జరిగింది ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. అది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలిచింది. షిరిడీలో ఒకే ఇంట్లో 7,000 ఓట్లండి. 7,000 ఓట్లండి. సో ఈ రకంగా ఎలక్షన్ చేసుకుంటే ఇంకో చోట కూడా ఎక్కడ ఒక బిల్డింగ్లో 700 ఓట్లు నమోదైనాయి. సో ఇంకొక విషయం కూడా చెప్తా, అది నాకు పర్టికులర్గా సియాన్ కొలివాడ అని బాంబే దగ్గర నాకు క్యాండిడేట్ చెప్పిన విషయం చెప్తాను. ఏంటి పరిస్థితి అంటే 6:30కి మాక్ పోలింగ్ జరుగుతుందండి. మాక్ పోలింగ్ జరిగే సమయంలో ఆ క్యాండిడేట్స్ యొక్క ప్రతినిధులు అందరూ ఉంటారు, ఎవరైతే పోలింగ్ ఏజెంట్స్ అందరూ ఉంటారు కదా, అపోజిషన్ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను అలౌ చేయాల. డిజిటల్ సిగ్నేచర్ వాడు ఇప్పుడు పెడుతున్న సిగ్నేచర్ మ్యాచ్ కావట్లేదు అని చెప్పి మాక్ పోలింగ్కి వాళ్ళని అలౌ చేయకుండా మళ్ళీ ఎవరు లేకపోతే అనుమానం వస్తుంది కాబట్టి వీళ్ళు ఇండిపెండెంట్గా వేయించిన వాళ్ళని అక్కడ పెట్టి మాక్ పోలింగ్ చేసి అప్పుడే ప్రతి పెట్టెలో దాదాపుగా 20 ఓట్లు పోల్ చేసుకొని 7:20 దాకా వీళ్ళని ఎంటర్ చేయలేదండి. 7:20కి మీ రిక్వెస్ట్ మీద ఇంతగా బాధపడుతున్నాం కదా అని చెప్పి అలౌ చేస్తున్నామంటే 7:20కి ఒరిజినల్గా పోలేని ఒక 30 ఓట్లు పోలేని అనుకోండి. ఆ 20 నిమిషాల్లో ఒక 30 ఓట్లు పోలేని అనుకుందాం. ఈ 50 పెట్టెలో ఉన్నాయి. లిస్టు అప్పుడు వెళ్ళిన వాళ్ళకి 50 ఓట్లు అయిపోయినాయి. 51 నుంచి టిక్ పెట్టుకోమన్నారు. అంటే ప్రతి బాక్స్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇది బాగానే ఉంది. అంటే బీజేపీయే ఈ ఈవీఎంల అక్రమాలకు పాల్పడింది అనేది మీ అభియోగం, అంతే కదా? మరి జార్ఖండ్ కాశ్మీర్లో గెలిచారు కదా, చెప్తా సార్. ఒమర్ అబ్దుల్లా గారు కూడా చెప్తున్నాడు కదా. నేను చెప్తా. సో ఈ రకంగా జరుగుతున్న తరుణంలో ఢిల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు వదిలిపెడతారని మేము అనుకోం. నిన్న సంజయ్ రావత్ గారు ఒక ఇంట్రెస్టింగ్, రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి క్వశ్చన్స్ అన్న చేసిన తర్వాత సంజయ్ రావత్ గారు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న యాడ్ అయిన 40 లక్షల ఓటర్లు గట్టిగా ఏరియాని మనం కానీ తెలుసుకుంటే ఆ ఓటర్లు 10 లక్షలు మీకు ఢిల్లీలో కనపడతారు, ఇంకో 30 లక్షలు బీహార్లో కనపడతారు. ఆ 10 కూడా మళ్ళీ రేపు బీహార్ ఎలక్షన్ నాటికి మీకు బీహార్లో తేలుతారు. ఈ 40 లక్షలు మళ్ళీ బీహార్లో తేలుతారు. ఈ రకంగా ఉంది ఈ దేశ ఎలక్షన్ పరిస్థితి అని చెప్పిన తర్వాత ఇంకొక అడుగు ముందుకేసి అఖిలేష్ యాదవ్ అసలు ఈ దేశ ఎలక్షన్ కమిషన్ చచ్చిపోయింది, నేను తెల్లబట్ట గిఫ్ట్గా పంపిస్తున్నాను అని చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉందంటే ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందో అనేది. అంటే అంత పెద్ద కామెంట్ చేసిన తర్వాత అతని పైన యాక్షన్ తీసుకోవడమా, లేకపోతే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి విషయం చెప్పడమా? ఎలక్షన్ జరిగి 3 రోజులైతే నిన్న రాత్రి వరకు డేటా అప్డేట్ చేయలేదు. ఢిల్లీలో ఇవాళ కౌంటింగు పోలింగ్ పర్సంటేజ్ డేటా నిన్న రాత్రి అప్డేట్ చేస్తే ఇవాళ పెట్టెలు తెరవనే తెరిచారు. సో ఈ రకంగా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు
మోడీ గారి లక్ష్యం ఏమంటే ఆప్కి ఇప్పుడు ఆప్కి అయితే మరి బాగానే వచ్చినాయి కదా 25 దాకా కనపడుతుంది సార్. నేను చెప్తున్నా సార్, మోడీ గారి లక్ష్యం కాంగ్రెస్ రహిత భారతదేశం చూడాలి అనేది వాళ్ళ లక్ష్యం. అదొకటి. ఇంకొక విషయం ఏమంటే అంత కొంత ప్రజలు నమ్మాలి. పూర్తిగా చేస్తే ప్రజలు మళ్ళీ ఇదవుతుంది. కాబట్టి మీరు ఇందాక జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ లాంటివి అడిగినప్పుడు అక్కడ అస్సలు గ్రౌండ్ లేదు వాళ్ళకి. అస్సలు గ్రౌండ్ లేని దాని దగ్గర గెలిచి చూపించడం లేదు. కాంగ్రెస్ అక్కడ ప్రైమరీ ఫోర్స్ కాదు. కాంగ్రెస్ ప్రైమరీ ఫోర్స్ కాని దగ్గర వాళ్ళకి చిన్న చిన్న రాష్ట్రాలను కొంచెం వదిలిపెట్టడం, అంటే జస్ట్ ప్రజలను నమ్మించే ఒక కార్యక్రమంగా ఇది జరుగుతూ ఉంది తప్ప ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేము 7,000 ఓట్లు ఈ బిల్డింగ్లో ఉన్నాయి ఎట్లా వచ్చినాయి అని అడిగినప్పుడు సమాధానం చెప్పాలి కదా. లేదు, ఈ కాన్స్టిట్యున్సీలో 35,000 ఓట్లని యాడ్ చేశారు, ఎక్కడైతే మెజారిటీ ఓట్లు యాడ్ చేశారో అదంతా బీజేపీ గెలిచింది, 90% స్ట్రైక్ రేట్ రావడం ఏంటి అని క్వశ్చన్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి కదా. 3 నెలల పాటు ఉండాల్సిన వీవీప్యాట్ స్లిప్స్ 15 రోజుల్లో తగలబెట్టమని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇస్తే ఏం జరుగుతుంది ఈ దేశంలో అని క్వశ్చన్ చేస్తే ఏపీలోనే అట్లా చేశారు కదా. అదే అప్పుడు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి కదా. సో ఎలక్షన్ కండక్టింగ్ ప్రాసెసే ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషనర్లు కావాలంటే కుర్చీలో కూర్చుంటారు, మోడీ గారు వద్దంటే వెళ్ళిపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఇద్దరు తెచ్చిపెట్టుకోవడం ఏంటి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఎలక్షన్ కమిషన్ నన్ను డిసైడ్ చేసే ప్యానల్లో నుంచి తీసేసి హోంమంత్రి ప్రధానమంత్రి ఉంటే ఇంకా అపోజిషన్ పార్టీ లీడర్ 2:1 రేషియోలో ఉన్నప్పుడు వాళ్ళ మనిషి రాక చర్చ జరిగే అవకాశం ఉంటుందా కొమ్మినేని గారు? సో ఏకపక్షంగా ఈ దేశంలో దుర్మార్గాలు చేస్తూ ఉన్నప్పుడు రిజల్ట్ ఇంతకు మించి వస్తుందని ఆశ లేదు. దీని పోరాటం కాదు సార్. ఇప్పుడు పోరాడాల్సింది రాష్ట్రాల్లో ఎన్నికల కన్నా కూడా ఎలక్షన్ ప్రాసెస్ మీద పోరాడి దాన్ని సరిదిద్దాల్సిన ఇదైతే ఖచ్చితంగా ఈ దేశ రాజకీయ పార్టీల పైన ఉంది ఈ ప్రజాస్వామ్యం నిలబడాలంటే. సో ఈ తీరుని నేనైతే పెద్దగా ఆశ్చర్యపోలేదు. వెంకటరెడ్డి గారు ఆయన చెప్పింది మీకు కాస్త ఉపయోగపడేటట్టు ఉంది. ఏపీలో వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టేశారు కదా, ఇప్పుడు మరి ఢిల్లీలో కూడా అట్లాంటి జరిగి ఉండే అవకాశం ఉందనేది వారి అనుమానం. మీరేమంటారు? కొమ్మినేని గారు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంబటి రామకృష్ణ గారి స్టాండ్ ఏదైతే తీసుకున్నారో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో జరుగుతున్న విధానం ఏదైతే 2024 ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇవన్నీ చెప్పినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అసలు నోరెత్తి మాట్లాడాలి. ఇప్పటికీ వీవీప్యాట్ అంశాలు కానీ లేదంటే ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగింది ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగింది, ఎందుకంటే విత్ ప్రూఫ్స్తో వస్తున్నప్పుడు విత్ ప్రూఫ్స్ ఎట్లా హిందూపూర్లో ఒక వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీకి ఒక ఓటు వస్తే పార్లమెంట్కి 472 ఓట్లు వచ్చినాయి. ఎట్లా పాజిబుల్ అయ్యిద్ది? సో అట్లానే మీరు చూస్తే బ్యాటరీ ఛార్జింగ్ పెరగటము అనేక అదే సమస్య మహారాష్ట్రలో కూడా వచ్చినట్లు. మహారాష్ట్రలో పోలింగ్ ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి ఆంధ్రప్రదేశ్లో పెరిగినాయి. సో ఇప్పుడు కూడా ఏమైనా పెరుగుతాయని చూడాలి ఢిల్లీలో, ఎందుకంటే పోలింగ్ పర్సంటేజ్ చెబుతున్నారు 60% అని. సో కౌంటింగ్ వచ్చినప్పటికి ఆ పర్సంటేజ్ ఏం పెరిగిద్దా అనేది ఉంటే ఖచ్చితంగా డెఫినెట్లీ వీటన్నిటి మీద జాతీయ కాంగ్రెస్కి వాళ్ళు ఏ పోరాటం చేస్తారనేది చూడాల్సినటువంటి అంశం ఉంటుంది. ఒకటి, ఎన్నికల వ్యవస్థ ఎవరైతే కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో పనిచేస్తుందనేది క్లియర్గా అనేక సందర్భాల్లో మనకు కనపడింది. ఇది ఒక పాయింట్. రెండోది, ఇప్పుడు ఈ బీజేపీకి ఇది వస్తున్నటువంటి దాని ప్రకారం చూస్తే ఏంటంటే సార్ ఒక స్టేబుల్ గవర్నమెంట్ని కోరుకుంటారు ఏ రాష్ట్రంలో అయినా కూడా. దాంట్లో కూడా మీరు చూస్తే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్తో రోజు ఆపుని ఇబ్బందులు పెడుతున్నటువంటి తీరు, ఇంకా 4 ఏళ్ళు కేంద్రంలో బీజేపీనే ఉంటుంది కదా, ఎందుకంటే మొన్నే వాళ్ళ అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఆప్కి ఒకవేళ ఇప్పుడు ట్రెండ్స్ ఆల్మోస్ట్ తెలిసిపోతున్నట్టు బీజేపీకి వస్తున్నట్టుగా ఇదే కంటిన్యూ అయితే ఒకవేళ తగ్గిన మహా అయితే ఒక 7-8 దగ్గర వాళ్ళే అధికారంలో ఉంటారు కాబట్టి వస్తారు కాబట్టి ఒకవేళ బీజేపీకి ఇప్పుడు బీజేపీ గెలిస్తే దాన్ని మనం ఏ విధంగా భావించాలి? ఢిల్లీ ప్రజలు మళ్ళీ ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించినా సరిగ్గా వీళ్ళని ఇక్కడ పరిపాలించనీరు, కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, మళ్ళీ జైలుకు పంపించడం ఇంకోటో, మళ్ళీ రోజు వివాదాలే, ప్రతిరోజు ఢిల్లీలో ఈ గొడవలు, ఈ వాతావరణం అవసరమా అనేది కూడా ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఆశ్చర్యం వేసిందంటే మొన్న ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఏదో 16 మంది మా వాళ్ళకి 15 కోట్లు ఆఫర్ చేయబోరని చెప్తే దానికి ఏసీబీ లెఫ్టినెంట్ జనరల్కి ఏం సంబంధం, ఏసీబీకి ఏం సంబంధం? చాలా ఆశ్చర్యంగా ఉంది. వడవడిగా మీరు ఆధారాలు చూపించండి కేజ్రీవాల్ ఇంటి మీద పట్టారు. ఆల్మోస్ట్ మనం ఒక 3 ఇయర్స్ నుంచి చూస్తూ ఉంటే ఢిల్లీ ఈ కేజ్రీవాల్ అనేది అసలు లైవ్లో లేకుండా 2 రోజులకు రోజు ఏదో అంశం మీద లైవ్లో ఉంటానే ఉన్నారు కదా. అవును, వాళ్ళు లిక్కర్ స్కామ్ ఏదో రకంగా ఆయన ఇబ్బంది పెడుతున్నారు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ లో ఒకవేళ ఆప్ వచ్చినా ఇదే ఉంటది కదా, ఈ 4 ఏళ్ళు పరిపాలన అనేది చేయడానికి అవకాశం ఉండకుండా దానికుండా వీళ్ళకే ఇస్తే కేంద్రంలో వాళ్ళే ఉంటారు, ఏడే ఉంటారు. సరే ఏం చేస్తారో చూద్దాం. దాదాపుగా 26 ఏళ్ల తర్వాత వీళ్ళకి, ఎందుకంటే
ఢిల్లీలో అవకాశం లేదు కదా ఇప్పుడు వరకు బీజేపీకి అందముందు షీలా దీక్షిత్ 26 గారు ఏళ్ళు అయింది. షీలా దీక్షిత్ గారు 3 సార్లు ఎంత ముఖ్యమంత్రిగా చేశారు, 3 సార్లు 4 సార్లు. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మొట్టమొదటిసారి ఇప్పుడు బీజేపీ 26 ఏళ్ళు అనుకుంటా ఆల్మోస్ట్. సరే ఇద్దాము అనే అవకాశం ఏమైనా కల్పిస్తారేమో. 2 వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కూడా ఇంపాక్ట్ చూపిస్తారు.